పై ప్రాక్టీస్ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: పేపర్పై ప్రాక్టీస్ యొక్క ప్రాముఖ్యత మరియు విధానాన్ని వివరించడం, మిషన్ యొక్క థ్రెడ్డింగ్, బాబిన్ వైండింగ్ మరియు లోడింగ్ గురించి వివరించడం, సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మిషన్లో కుట్టడం ప్రాక్టీస్ చేయడం, పేపర్పై ప్రాక్టీస్ కోసం అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్, సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మిషన్, బాబిన్, బాబిన్ కేస్, నీడిల్, థ్రెడ్, A4 షీట్, మెషరింగ్ టేప్, స్కేల్, పెన్సిల్. ఇప్పుడు పేపర్పై ప్రాక్టీస్ కోసం సాధారణ విధానాన్ని తెలుసుకుందాం. ఒక పేపర్ తీసుకొని ఒకదానికొకటి కింద 1 సెంటీమీటర్ దూరంలో లైన్స్ డ్రా చేయండి. మిషన్ని స్టార్ట్ చేసి ప్రెషర్ ఫుట్ లిఫ్టర్ను లిఫ్ట్ చేయండి మరియు పేపర్ని దాని కింద ఉంచండి. పేపర్పై ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సూయింగ్ మిషన్కి థ్రెడ్ని వేయకూడదని గుర్తుంచుకోండి. పేపర్పై 2 చేతులను ఉంచండి. ఆపై ప్రెషర్ ఫుట్ని లోవర్ చేయండి మరియు జెంటిల్గా పెడల్ చేయడం ప్రారంభించండి. నీడిల్ మరియు పేపర్ యొక్క మూవ్మెంట్స్ను మరియు మిషన్ యొక్క వేగాన్ని పర్యవేక్షించండి. మీరు అన్ని లైన్లను సూయింగ్ చేయడం పూర్తయ్యే వరకు ఈ ఎక్సర్సైజ్ని రిపీట్ చేయండి. యాంగిల్ కర్వ్లను కుట్టడానికి ప్రెషర్ ఫుట్ని లోవర్ చేయండి. తద్వారా నీడిల్ పేపర్ లోపల ఉంటుంది మరియు హారిజాంటల్ లైన్లతో సూట్ చేస్తుంది. వర్టికల్గా కర్వ్డ్ ఎడ్జెస్ వద్ద స్టిచ్చింగ్ మరియు టైమ్ లైన్స్కు ఆపడం మరియు పేపర్ని తిప్పడం ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ట్రైనింగ్ అవ్వడం ద్వారా బట్టలు కుట్టేటప్పుడు ఏర్పడే పొరపాట్లు మరియు సక్రమంగా లేని కుట్లుని నివారించవచ్చు. అప్పర్ థ్రెడ్ను మిషన్కి థ్రెడ్ చేయడం తెలుసుకుందాం. అప్పర్ థ్రెడ్ను థ్రెడ్ చేయడానికి ముందు థ్రెడ్ టేకప్ లీవర్ను పైకి లేపండి. ఇది థ్రెడ్డింగ్ని సులభతరం చేస్తుంది మరియు సూయింగ్ చేసేటప్పుడు థ్రెడ్ బయటకు రావడాన్ని ప్రివెంట్ చేస్తుంది. చిత్రంలో పేర్కొన్న పాయింట్ల ప్రకారం మిషన్ని థ్రెడ్ చేయండి. తర్వాత లోవర్ థ్రెడ్ను బాబిన్కు వైండ్ చేసే ప్రొసీజర్ని తెలుసుకుందాం. మొదట పవర్ స్విచ్ని ఆన్ చేయండి. బాబిన్ను బాబిన్ వైండర్ షాఫ్ట్ పై ఉంచండి. బాబిన్ ప్రెషర్ ఆర్మ్ని అది ఎంతవరకు వెళ్తే అంతవరకు క్రిందికి పుష్ చేయండి. ఏరో సూచించిన దిశలో బాబిన్ చుట్టూ థ్రెడ్ను పలుమార్లు వైండ్ చేయండి. ట్రెడిల్ను ప్రెస్ చేయండి. అప్పుడు లోవర్ థ్రెడ్ వైండింగ్ స్టార్ట్ అవుతుంది. లోవర్ థ్రెడ్ యొక్క వైండింగ్ పూర్తయింది. బాబిన్ను రిమూవ్ చేసి థ్రెడ్ను ట్రిమ్ చేయండి. స్క్రూను లూజ్ చేయండి. థ్రెడ్ను సమానంగా వూండ్ చేయలేకపోతే బాబిన్ వైండర్ గైడ్ను ఎడమ లేదా కుడి వైపుకు మూవ్ చేయండి. మరింత థ్రెడ్ను దిగువకు వైండ్ చేయడానికి అడ్జస్టింగ్ స్క్రూను టైటన్ చేయండి. బాబిన్కు చుట్టిన థ్రెడ్ మొత్తం బాబిన్ సామర్థ్యంలో గరిష్టంగా 80% ఉండాలి. తదుపరి పని లోవర్ థ్రెడ్ను బాబిన్కు థ్రెడ్ చేయడం. మొదట లోవర్ థ్రెడ్ను బాబిన్కు థ్రెడ్ చేసి దానిని బాబిన్ కేస్లో ఇన్సర్ట్ చేయండి.
బాబిన్ను ఎడమ చేతి వైపు హోల్డ్ చేయండి. తద్వారా థ్రెడ్ కుడివైపుకు వైండ్ అవుతుంది. బాబిన్ను బాబిన్ కేస్లో ఇన్సర్ట్ చేయండి. స్లాట్ ద్వారా మరియు టెన్షన్ స్ప్రింగ్ కింద నుండి థ్రెడ్ను పాస్ చేయండి. టెన్షన్ స్ప్రింగ్ యొక్క చివరిలో ఉన్న హోల్ ద్వారా థ్రెడ్ను బయటకు తీయండి. థ్రెడ్ను లాగినప్పుడు బాబిన్ క్లాక్ వైస్లో తిరుగుతుందో లేదో తనిఖీ చేయండి. రోటరీ హూక్లోకి బాబిన్ కేస్పై లాచ్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు పేపర్పై వివిధ ఆర్కులతో స్టిచ్ లైన్స్ను పర్ఫార్మ్ చేద్దాం. A4 పేపర్ను మృదువైన ఉపరితలంపై ఉంచండి మరియు దానిపై ఎటువంటి ముడతలు లేకుండా ఉండేలా చూసుకోండి. పెన్సిల్ను కంఫర్టబుల్గా పట్టుకోండి మరియు ప్రిసైజ్ డ్రాయింగ్ కోసం ఫర్మ్ గ్రిప్ ఉండేలా చూసుకోండి. A4 పేపర్పై డ్రా చేయడానికి ప్యాటర్న్ లేదా డిజైన్ను ఎంచుకోండి. A4 పేపర్పై లైన్స్ డ్రా చేయడం ప్రారంభించండి. లేదా అది సర్కిల్స్, స్క్వార్స్, ట్రయాంగిల్స్ లేదా పువ్వులు లేదా జియోమెట్రిక్ డిజైన్స్ వంటి ప్యాటర్న్స్ వంటి సింపుల్ షేప్స్ కావచ్చు. A4 పేపర్పై మీరు ఎంచుకున్న ప్యాటర్న్ యొక్క అవుట్లైన్ను లైట్గా స్కెచ్ చేయడం ద్వారా ప్రారంభించండి. లైన్స్ స్ట్రెయిట్గా ఉన్నాయని మరియు షేప్స్ సిమెట్రికల్గా ఉన్నాయని నిర్ధారించుకోండి, ప్రత్యేకించి మీరు జియోమెట్రిక్ ప్యాటర్న్స్ను గీస్తున్నట్లయితే. మీ డ్రాయింగ్ పూర్తి చేసిన తర్వాత సూయింగ్ మిషన్ నీడిల్ క్రింద పేపర్ సరిగ్గా పొజిషన్ చేయబడిందని నిర్ధారించుకోండి. పేపర్ యొక్క అంచులు సూయింగ్ మిషన్ యొక్క సూయింగ్ ప్లేట్ అంచులతో సమలేఖనం చేయబడ్డాయని నిర్ధారించుకోండి. పేపర్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రెషర్ ఫుట్ కింద నీడిల్ పాయింట్ కింద పేపర్పై మార్క్ ఉంచండి. మీరు మిషన్ యొక్క ఫ్లై వీల్ను కుడి చేతితో మీ వైపుకు పుష్ చేస్తూ థ్రెడ్ను మూవ్ చేయడం ప్రారంభించండి. మీ పాదాలతో థ్రెడ్ యొక్క మూవ్మెంట్ను కొనసాగించండి. కుట్టేటప్పుడు 2 చేతులతో పేపర్ని కంట్రోల్ చేయండి. మిషన్ యొక్క మూవ్మెంట్తో ఫీడ్ డాగ్ ఆటోమేటిక్గా పేపర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, కానీ మీరు స్టిచెస్ యొక్క సరైన లైన్ను మెయింటైన్ చేయడానికి నీడిల్ మరియు ప్రెషర్ ఫుట్పై శ్రద్ధ వహించాలి. పేపర్ మరియు నీడిల్పై పూర్తి టెన్షన్ని ఉంచండి. మీ పేపర్ మిషన్ యొక్క ట్రెడిల్ వీల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. హ్యాండ్ స్టిచ్చింగ్ కంటే మిషన్ స్టిచ్చింగ్ వేగవంతమైనందున పేపర్ని కంట్రోల్ చేసేటప్పుడు నీడిల్ నుండి మీ వేళ్లను జాగ్రత్తగా ఉంచుకోండి. అదేవిధంగా నీడిల్ మరియు బాబిన్కు థ్రెడ్డింగ్తో ఫ్యాబ్రిక్ పై ప్రాక్టీస్ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. వర్టికల్ గా కర్వ్ ఎడ్జెస్ వద్ద స్టిచ్చింగ్ మరియు టైమ్ లైన్స్ కు ఆపడం మరియు పేపర్ ని తిప్పడం ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ట్రైనింగ్ అవ్వడం ద్వారా బట్టలు కుట్టేటప్పుడు ఏర్పడే పొరపాట్లు మరియు సక్రమంగా లేని స్టిచెస్ ని నివారించవచ్చు. పేపర్ పై సింపుల్ ప్యాటర్న్స్ ను డిజైన్ చేయండి మరియు డ్రా చేయండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. పేపర్ పై స్టిచెస్ వేయడం ప్రాక్టీస్ చేయడం గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.